అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గ్రేడ్ 3 ఎండోమెంట్ ఆఫీసర్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఇది పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఇంకా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఇది వరకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఎక్విలియంట్ టు గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ జాబ్. గ్రూప్ 2లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, ఒక డిటి డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, లేకపోతే ఏసీటీఓ, ఇలాంటి జాబ్స్కి ఎక్విలియంట్గా ఉండేటువంటి ఒక పోస్ట్ ఇది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో. బిఫోరు ఈ నోటిఫికేషన్ 2007లో వచ్చిందండి. 2007లో యూఏపీ అంటే యునైటెడ్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2007లో సుమారు 110+ జాబ్స్తో ఈ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 14 ఇయర్స్ 2007 నుంచి ఇప్పుడు 2021కి ఆఫ్టర్ 14 ఇయర్స్ ఈ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ బిఫోర్ ఎలా ఉండేది, ఈ నోటిఫికేషను రావడానికి ఆవశ్యకత ఏంటంటే ప్రజెంట్ 2-3 టెంపుల్స్కి ఒకరే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఈ పోస్టులన్నింటినీ ఫిల్ చేయాలని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మినిస్టర్ అయినటువంటి ఏపీ ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనౌన్స్మెంట్ అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఒక కొత్త సిలబస్, దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొత్త సిలబస్ని రీసెంట్గా పెట్టడం జరిగింది. చాలా నెల ఆర్ 1 మంత్ ఆర్ 45 డేస్ బిఫోర్ మాత్రమే ఈ సిలబస్ని అప్డేట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. దీనికి రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యేటువంటి గ్రూప్ 1 క్యాండిడేట్ కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, తదితర జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అందరూ కూడా జిఎస్ కామన్గా ప్రిపేర్ అవుతారు. పేపర్ 1 జిఎస్ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ భాగం 90% కూడా గ్రూప్ 2 పేపర్ 1లో ఉన్నటువంటి జిఎస్ పేపర్ ఏదైతే ఉందో దాన్నే ఈ పేపర్ 1లో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ గ్రేడ్ 3 ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్లో అదే ప్యాటర్న్ ఉంటుంది. మనం అంతకు మించి మనం ఎక్స్ట్రాగా ఏం ప్రిపేర్ అవ్వని అవసరం లేదు. ఏటొచ్చి మనం చూసుకోవాల్సింది ఈ పేపర్ 2. బిఫోర్ 2007లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది ఎలా ఉందంటే ప్యాటర్ను పేపర్ 1 పేపర్ 2 అండి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉండేది, ఇది 150 మార్క్స్. పేపర్ 2 ఏంటంటే ఆప్షనల్, అంటే ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్లో వాడు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాడు, దాంట్లో ఆప్షనల్ తీసుకోవాలి. ఇది 150 మార్క్స్కి 150 కలిపి 300 మార్క్స్ ప్లస్ దాంతోపాటు బిఫోరు 2012 ముందు వరకు కూడా గ్రూప్ 2 పోస్టులకి ఇంటర్వ్యూ ఉండేది. దానికి అనుగుణంగా దీనికి కూడా ఇంటర్వ్యూ ఉండేది 30 మార్కులు. సో ఈ 330 కలిపి 330 మార్కులకి ఇది జరిగిందండి. ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ అనేది ఏమీ లేదు. కానీ సెకండ్ పేపర్ ఆప్షనల్ స్థానంలో వేరే, అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి పురాణాలు, అలాగే హిందువుల దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి చట్టాలు, వీటిలన్నింటి మీద అవగాహన ఉండాలి. అయితే ఏంటంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉందండి. వారు కేవలం హిందూ మతస్థులై ఉండాలి. అది మెయిన్ క్వాలిఫికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. దీన్ని అభ్యర్థులు తప్పకుండా గమనించాలి. ఇప్పుడు గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ఎండోమెంట్ ఆఫీసర్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అండి. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే చాలామందికి బ్యాచిలర్ డిగ్రీ అంటే ఇంకొక డౌట్ వస్తుంది, అంటే మేము డిస్టెన్స్లో చేసాము, మేము ఎలిజిబుల్ అవుతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎనీ డిగ్రీ అని అడిగాడు కాబట్టి అది డిస్టెన్స్ చేశారా, రెగ్యులర్ చేశారా, లేకపోతే బ్యాక్లాగ్స్ ఉంచుకున్నారా, అవన్నీ పరిగణలో తీసుకోరు. అంటే ఈ జాబ్కి ఎనీ డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ కాబట్టి అప్లై చేసుకున్న తర్వాత అది జాబ్ అచీవ్ చేయడం లేదనేది మీ యొక్క టాలెంట్ మీద, మీకు వచ్చే మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎనీ డిగ్రీ మే అప్లై టు దిస్ జాబ్. సో ఈ జాబ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏజ్ వచ్చేసి 18 to 42, అంటే రెగ్యులర్ ఏపీపీఎస్సీ అన్ని నోటిఫికేషన్కి ఏదైతే ఏజ్ ఉందో అది. అట్ ద సేమ్ టైం అదే ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుద్ది. బీసీ అయితే +3 ఇయర్స్తో 45 ఇయర్స్ వరకు,
అదే ఎస్సీ ఎస్టీ అయితే +5 ఇయర్స్, 42 + 5 47 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దీనికి ముందుగా మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా హిందూ రిలీజియన్ ఓన్లీ అప్లై టు దిస్ జాబ్. ఎందుకంటే హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఈ యొక్క నిబంధన అనేది ఇందులో పొందుపరచడం జరిగిందండి. కొన్ని తిరుపతి కానీ లేకపోతే కొన్ని పుణ్యక్షేత్రాలు, దైవక్షేత్రాలు మనం చూసుకున్నప్పుడు అందులో కేవలం ఒక ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం హిందూ మతస్థులు మాత్రమే ఈ దేవాలయాల్లో వర్క్ చేయాలని చెప్పేసి ఒక అమెండ్మెంట్ లేదా నిబంధన ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ పాయింట్ అనేది ఇందులో చేర్చడం జరిగింది. మరి ప్రీవియస్ అనుకున్నాం ఒక పేపర్ జనరల్ స్టడీస్ అండ్ ఒక పేపర్ అనేది ఆప్షనల్ ఉండేది. మరి ఇప్పుడు న్యూ సిలబస్ ప్రకారం చూసుకున్నట్టయితే న్యూ సిలబస్ అంటే ఇప్పుడు 2021 లేదా అప్కమింగ్ నోటిఫికేషన్లో వచ్చేటువంటి న్యూ సిలబస్ ఏదంటే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండి. ఇది 150 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ 2 అనేది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఇది 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ కలిపితే 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ లేదండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఎవ్రీ 1 రాంగ్ ఆన్సర్ 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఈ 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారంటే 3 రాంగ్ ఆన్సర్లకి 1 మార్క్ అనేది పోతుంది. 3 రాంగ్ ఆన్సర్లకి 1 మార్క్ అనేది తీసివేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన ఈ పేపర్ 1 గురించి పేపర్ 2 గురించి ఇంకా వివరంగా డిస్కస్ చేద్దాం. అంటే ఇందులో ఉన్న అంశాలు ఏంటనేది ఇంకా వివరంగా డిస్కస్ చేద్దాం. ఇక గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సిలబస్ చూసుకున్నట్లయితే పేపర్ 1 పేపర్ 2 ఉంటుందని అనుకున్నాం. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అనేది 150 మార్క్స్కి ఉంటుందండి. ఈ 150 మార్క్స్ కూడా మ్యాక్సిమం 90% పైగా సిలబస్ అంతా కూడా 99 కూడా అనుకోవచ్చు మనం. గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ని బేస్ చేసుకున్నట్టు ఉంటుంది. అంటే గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఎంటైర్ సిలబస్ అలాగే ఉంటుంది. ఎక్స్ట్రాగా మనం ఆంధ్రప్రదేశ్ని లింకప్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇవి కూడా ఒక 12 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 12 టాపిక్స్ ఏంటంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం అన్నటువంటి సంఘటనలు, కరెంట్ అఫైర్స్ వాస్తవ సంఘటనలు, నేషనల్ జాతీయ, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ, రీజనల్ అంటే ప్రాంతీయంగా జరుగుతున్నటువంటి అంటే రాష్ట్రాల్లో కావచ్చు, దేశాల్లో కావచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా కావచ్చు, ఏవైతే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే రాజకీయ అంశాలు కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి. ఈ 2 టాపిక్లు దీన్ని సూచిస్తాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్ అంటే దైనందిన జీవితంలో మనిషి ఉపయోగించేటువంటి సైన్స్, బయాలజీ కానీ లేకపోతే ఫిజిక్స్ కానీ అండ్ కెమిస్ట్రీ కానీ మన దైనందిన జీవితానికి అనుగుణంగా క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది ఆ ప్యాటర్న్లో. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి నూతన ఇన్వెన్షన్లు ఏవైతే ఉన్నాయి, అలాగే డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయి వాటన్నిటిని టచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి కూడా ఇక్కడ క్వశ్చన్లు అడగడం అనేది జరుగుతుంది. సో ఫోర్త్ వన్ చూసుకుంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ రిలేటెడ్ టు ఏపీ అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్కోణంలో భారతదేశ మోడర్న్ చరిత్రని మనం చదువుకోవాల్సి ఉంటుంది. మోడర్న్ చరిత్రని అంటే ఆధునిక భారతదేశ చరిత్రని అధ్యయనం చేయవలసి ఉంటుంది. అది ఏపీని దృష్టిలో పెట్టుకుని ఏపీలో కూడా ఆ ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నటువంటి లేదా ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని ఇంపాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక ఫిఫ్త్ చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం, గవర్నాన్స్ అంటే పరిపాలన, రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్ అండ్ ఈ గవర్నాన్స్లో భాగంగా ఎలక్ట్రానిక్ గవర్నాన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నాన్స్లో వచ్చేటువంటి రిఫార్మ్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగుల కోసం తయారు చేసేటువంటి యాప్ కానీ లేకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్లో భాగంగా
కొత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్లోకి వస్తాయి. దీన్ని కూడా మనం ఏపీతో రిలేట్ చేసుకుని ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక 6th వన్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ. అంటే భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భూగోళ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాని నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 7th వన్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, వల్నరబిలిటీ, దాని యొక్క తీవ్రత అండ్ మిటిగేషన్, ఉపశమన చర్యలు, దీనికి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. 8th వన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అండ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి, దీని అంతటిని మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. అండ్ 9th వన్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రానంతరం భారతదేశంలో వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధి, అంటే ప్రణాళికలు, నీతి ఆయోగ్. మనకి గ్రూప్ 2కి ఏవైతే ముఖ్యంగా ఫస్ట్ పేపర్లో ఎలా ఏదైతే అడుగుతాడో సిలబస్, దాని అంతటిని ఎంటైర్ ఇక్కడ ఇండియా వైడ్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను చదువుకుంటూ దాంతోపాటు ఏపీని కూడా లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ అనేది గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది అప్ టు ఫస్ట్ పేపర్. ఇక సెకండ్ పేపర్ చూసుకున్నట్లయితే ఆ సెకండ్ పేపర్ యొక్క టాపిక్స్ అవి చూసుకుని మీరు ఇది నాకు ఎంతవరకు యాప్ట్ అవుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మీరు ప్రిపరేషన్కి సన్నాహాలు ప్రారంభించండి. ఇక 10th వన్ వచ్చినట్లయితే లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ లేదా అనలిటికల్ ఎబిలిటీ అంటే మిస్సింగ్ నెంబర్స్ ఇలాంటివి ఉంటాయి. లాజికల్ రీజనింగ్లో వచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ లేకపోతే బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఇలాంటి మొత్తం అన్ని అంశాలని ఇందులో మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. 11th వన్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ మరియు దత్తాంశ అన్వయం. ద సేమ్ టైం ఇందులోనే మీను, మీడియన్ను, మోడ్ అంటే అంక మధ్యమము, మధ్యగతము అండ్ బాహుళకము, ఈ అంశాలని మనం ఇక్కడ 11th వన్లో మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. 12th వచ్చేసరికి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు, భాగాలు, అలాగే కొన్ని ముఖ్యమైనవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు గురించి మనం సెక్షన్ 90లో చదువుకుంటాం. ఇలాంటి ముఖ్యమైన సెక్షన్లు, ఆస్తులు, అప్పులు, తర్వాత కార్పొరేషన్లో, వీటిలన్నిటి గురించి మనం ఇందులో అధ్యయనం చేయవలసి ఉంటుంది. పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా పేపర్ 2 సిలబస్ని మనం పరిశీలించినట్లయితే పేపర్ 2 అనేది ఎంటైర్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అంటే రిలేటెడ్ టు ఈ జాబ్ ఏవైతే ఈ జాబ్ చార్ట్కి లేదా ఈ జాబ్ రోల్కి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ పేపర్ 2ని డిజైన్ చేయడం జరిగింది. అదేంటంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, అంటే ఈ ఆలయాల యొక్క సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో మనం చదువుకుంటున్నప్పుడు వ్యసార శైలి అంటారు, లేకపోతే పంచారామాలు అంటారు. వ్యసార శైలి లేకపోతే గోపుర శైలి ఇలాంటి కొన్ని ఉంటాయి. అలాగే బౌద్ధంలో కానీ జైనంలో కానీ వీళ్ళు టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క కొత్త విధానాలు ఫాలో అవడం అనేది జరుగుతుంది. వాటిలన్నింటిని గురించి మనం తెలుసుకుంటాం. ఇది కూడా 150 మార్క్స్ జరుగుతుందండి. ఈ 150 మార్క్స్లో 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్లో మొదటిది మన భారతీయ ఇతిహాసమైనటువంటి రామాయణం, మహాభారతం ఇతిహాసాలు, ఎపిక్స్. సో అటువంటి ఇతిహాసాల మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మొదటి అంశంలో భాగంగా రామాయణం బేసిక్ నాలెడ్జ్, అంటే రామాయణం యొక్క బేసిక్ నాలెడ్జ్ మీద, అంటే ఉన్నటువంటి కింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరన్నా మహర్షులు, లేకపోతే రామాయణంలో ముఖ్యమైన పాత్రలు ఉంటాయి, దాని మీద క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ మహాభారతం బేసిక్ నాలెడ్జ్. మహాభారతం నుంచి కూడా సేమ్ అదే ఒక అందులోని మహాభారతంలో ఇప్పుడు రామాయణం చూసుకున్నట్లయితే కాండములు అని విభజింపబడి ఉంటుందండి. అంటే సుందరకాండము, అరణ్యకాండము. అలాగే మహాభారతంలో విరాట పర్వం, అరణ్య పర్వం, ఇది పర్వాల కింద డివైడ్ అయ్యి ఉంటుంది. సో దీని మీద కూడా ఒక బేసిక్ నాలెడ్జ్తో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత థర్డ్ వన్ భాగవతం మీద కూడా బేసిక్ నాలెడ్జ్ని టచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ హిందూ పురాణమ్స్ బేసిక్ నాలెడ్జ్. హిందూ పురాణాలు ఏంటండి, 18 పురాణాలు ఉంటాయి, 18 పురాణాలు ఉంటాయి.
గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, ఇవైతే ఎన్నైతే పురాణాలు ఉన్నాయో వాటిలన్నిటి గురించి ఒక బేసిక్ లెవెల్లో ఇక్కడ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ హిందూ పురాణాస్ 4th అంశం. ఇంకా 5th వన్ ఏంటంటే టెంపుల్ ఆగమాస్. అంటే ఒక ఆలయానికి వచ్చేసి కొన్ని ఆగమాలు ఉంటాయి. ఈ ఆగమాలలో మొదటిది వైష్ణవం. వైష్ణవం అంటే విష్ణువుకి సంబంధించినటువంటి దేవాలయాలు, విష్ణువుకి సంబంధించినటువంటి పూజా విధానం, అవన్నీ కూడా ఎంటైర్ డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే, తమిళనాడు లేదంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదే ఆంధ్రప్రదేశ్ ఈ చూసుకున్నట్లయితే ఆళ్వారులు అంటారు. అంటే విష్ణువుని పూజించే వాళ్ళు ఆళ్వారులు. అలాగే శివుణ్ణి పూజించేటువంటి వాళ్ళు వేరే విధంగా ఉంటారు. అలా ఆళ్వార్లు, నాయనార్లు ఇలాంటివన్నీ ఉంటాయి మొత్తం. సో ఈ వైష్ణవ్ అనేది రిలేటెడ్ టు విష్ణువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని వైష్ణవులు అంటారు. ఈ వైష్ణవంలోని ఉన్నటువంటి పూజా విధానాలు ఏంటి, టెంపుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆగమాలు ఎలా ఉంటాయి, వీటిలాంటి గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ శైవం. శైవం అంటే శివుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో శివ పూజలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇది కూడా ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ వైష్ణవం. ఒక మనం హిస్టరీలో, యాన్షియంట్ హిస్టరీలో చూసుకున్నట్లయితే వైష్ణవ భక్తులకి శివ భక్తులకు కూడా చాలా డిస్క్రిమినేషను, వాళ్ళ మధ్య పోరాటాలు ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో శైవం అనేది ఎంటైర్ రిలేటెడ్ టు శైవ మతం, శివ పూజా విధానం వీటిలన్నిటికి సంబంధించి. అలాగే థర్డ్ వన్ శాక్తేయం. శాక్తేయం అంటే అమ్మవారి రూపానికి సంబంధించింది. అంటే మనకి గ్రామాల్లో గ్రామ దేవతలు అని ఉంటారు. ఈ గ్రామ దేవతలు లేదంటే అమ్మవారి యొక్క పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, దీన్ని శాక్తేయం అంటారు. దీనికి సంబంధించి ఇది ఒక డిఫరెంట్ ఆగమం. సో వీటిలన్నిటి గురించి ఇక్కడ మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. అండ్ 6th వన్ వచ్చేసి హిందూ ఫెస్టివల్స్ దట్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఈ టెంపుల్స్ అనేవి ఈ హిందూ మతానికి చెందిన టెంపుల్స్ మన భారతదేశంలో ప్రజెంట్ ఉన్నటువంటి 28 స్టేట్స్ అండ్ యూటీస్లో కూడా డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. అస్సాంలో కామాఖ్య కానీ, లేకపోతే ఇంకా కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి ఇక్కడ అన్ని చోట్ల కూడా ఒక సీజన్లో అక్కడ ఒక డిఫరెంట్ ఫెస్టివల్స్ అనేవి జరుగుతాయి. గుజరాత్లో ద్వారకా ఇలాంటివన్నీ అక్కడ జరిగేటువంటి ఫెస్టివల్స్ ఏముంటాయి, లేకపోతే అక్కడ ముఖ్యంగా ఏ దేవుడిని లేదా ఏ దేవతను ఆరాధిస్తారో ఇట్లాంటి గురించి ఇక్కడ క్వశ్చన్స్ టచ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ 7th వన్ చూసుకున్నట్లే వేదిక్ కల్చర్, యజ్ఞాస్, యాగాస్ ఇన్ వేదాస్. వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞాలు, యాగాలు అయితే ఏమైనా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజసూయ యాగం, వాజపేయ యాగం, యజ్ఞాలకు సంబంధించి జంతు బలులు ఇవన్నీ వీటిలాంటి గురించి ఇక్కడ మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. మనం ఇక్కడ ఈ టాపిక్ కానీ లేకపోతే ఇక్కడ మనం డిస్కస్ చేసే ఏ టాపిక్ అయినా మరీ అన్ని మార్కులు మనం స్కోర్ చేయలేం. కానీ ప్రాచీన భారతదేశ చరిత్ర మనం అధ్యయనం చేసినట్లయితే, లేదంటే సివిల్స్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు ఆర్ట్ అండ్ కల్చర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని మనం అధ్యయనం చేసినట్టయితే ఇక్కడ కొంచెం వరకు స్కోర్ చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి మార్కెట్లో స్పెసిఫిక్ బుక్స్ అయితే లేవు. దాన్ని మనం ఏదో విధంగా మనం ఈ మెటీరియల్ని గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. మేబీ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒక స్పెషల్ బుక్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. అయితే వేదిక్ కల్చర్, యజ్ఞాస్, యాగాస్ అంటే హిస్టరీలో చెప్పబడినటువంటి రాజసూయ యాగం, వాజపేయ యాగం, లేకపోతే యజ్ఞాలు వీటిలాంటి గురించి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. అలాగే 8th వన్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఫిలాసఫర్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజియన్. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి వివిధ ఫిలాసఫర్స్ చెప్పినటువంటి, వివిధ తత్వవేత్తలు చెప్పినటువంటి సూత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్యులు, అద్వైతం, రామానుజాచార్యులు, నింబార్కరుడు, ఇలాంటి మీరాబాయ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం బోధించారు, వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి, వాళ్ళ ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏంటి, వీటిలాంటి గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. 9th వన్ వచ్చినట్లయితే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ. హిందూ మతంలో ఉన్నటువంటి కుటుంబ వారసత్వంగా వచ్చేటువంటి హక్కులు ఏమున్నాయి, లేకపోతే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏముంటుంది అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల టెంపుల్స్కి వీళ్ళ ల్యాండ్స్ అనేవి డొనేట్ చేస్తూ ఉంటారు. ఫర్దర్గా ఏంటంటే మేము ఆ ల్యాండ్స్కి వారసులు లేరని దేవస్థానానికో లేకపోతే దేవాలయానికి రాశారు,
కానీ మేము ఇంకా వారసులం బతికే ఉన్నాం అని చెప్పేసి వస్తారు. మరి అలాంటప్పుడు ఇటువంటి కేసులను కూడా మనం చాలా సునిశ్చితంగా డీల్ చేయవలసి ఉంటుంది. దానివల్ల ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ అనే అంశాన్ని మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ 10th వన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్స్. దేవాలయానికి వచ్చేటువంటి ఆదాయాలు ఒక ప్రసాద అమ్మకం ద్వారా కావచ్చు, ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు, లేదంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆక్షన్, లేదంటే షాప్స్ని ఆక్షన్ వేయడం, లేకపోతే ల్యాండ్స్ని ఆక్షన్ వేయడం ద్వారా ఆదాయాన్ని పొంది ఈ టెంపుల్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానీ లేకపోతే టెంపుల్ కానీ రన్ చేసుకోవడానికి అది ఆదాయం ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా డొనేట్ చేస్తే, టెంపుల్స్ కానీ చారిటబుల్ ట్రస్ట్ కానీ డొనేట్ చేస్తే సెక్షన్ 80C ప్రకారం ఆదాయం మినహాయింపు ఉంటుంది. ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇలాంటి వాటి గురించి మనం ఇక్కడ నిశితంగా గమనించి అధ్యయనం చేయవలసి ఉంటుంది. అండ్ 11th వన్ ఇది రిలేటెడ్ టు ఈ జాబ్ అండి. డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇన్ ఎండోమెంట్. అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక కార్యనిర్వహణాధికారిగా నిర్వర్తించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్, విధులు, బాధ్యతలు ఏమున్నాయో దీనికి సంబంధించినటువంటి జీవోలు, అలాగే దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ చార్ట్స్, సెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. అండ్ లాస్ట్గా 12th వన్ వచ్చి బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ లా రిలేటెడ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్. ల్యాండ్ రికార్డ్స్ గురించి మనం ఇక్కడ ఎందుకు అధ్యయనం చేయాలంటే, ఒక దేవస్థానానికి ఎవరైనా ల్యాండ్ డొనేట్ చేసినప్పుడు, లేదంటే దేవాదాయ శాఖకి సొంతంగా, అంటే పూర్వం రాజుల కాలంలో ఎవరో ఒక రాజు దేవాలయానికంటూ ఒక 100 acres లేదా 200, 500 acres డొనేట్ చేసేవారు. మరి దాన్ని రికార్డ్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయలేక ఏమైంది, ఆ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి, లీజుకి దాన్ని ఏం చేయాలి, కబ్జా చేస్తారు ఆ భూములన్నీ కూడా. మరి అటువంటి కబ్జా చేయడం, లేదంటే ఆ భూముల్ని ఎవరో ఒకరు ఏదో ఒక రాజకీయ ప్రమేయంతో అమ్మేయడం, ఇలాంటి కొన్ని జరిగాయి. కాబట్టి తిరిగి ఆ ల్యాండ్స్ని సురక్షితంగా కాపాడుకోవడానికి కావచ్చు, లేకపోతే ఎవరైనా ఎండోమెంట్ శాఖకి ఏదైనా ల్యాండ్స్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్స్కి సంబంధించి జవాబుదారీతనం, పారదర్శకత ఉండడం కోసం కూడా ఈ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించినటువంటి యాక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇందులో భాగంగా అధ్యయనం చేయవలసి ఉంటుందండి. థ్యాంక్ యూ.